హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ కుటుంబం. కుటుంబం అంటే ప్రేమ. ఒక చిన్న పట్టణంలో రఘు, అతని భార్య సంధ్య, రఘు తల్లి అనసూయ, చెల్లి దీపిక కలిసి ఒకే గృహంలో ఉండేవారు. నలుగురు కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. రఘు చాలా శాంతమైన స్వభావం కలవారు. రఘు చాలా మంచివాడు. రఘు భార్య పేరు సంధ్య. సంధ్య కూడా చాలా మంచిది, మంచి ప్రేమ గల భార్య. కానీ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలం అనసూయ సంధ్య మధ్య చిన్నపాటి అపార్థాలు మొదలయ్యాయి. సంధ్య చాలా తెలివైన అమ్మాయి. భర్త భార్య ఇద్దరూ కూడా ఒకరికొకరు ప్రేమతో ఉండేవారు. రఘు సంధ్య ఇద్దరూ కూడా ప్రేమతో ఉండేవారు. సంధ్య అత్తగారిని అలానే ఆడపడుచుని కూడా చాలా బాగా చూసుకునేది. అనసూయకు తన కొడుకు రఘుపై ప్రేమ ఎక్కువ. సంధ్య కొత్త కోడలు. ఏది చేసినా నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అని తనకి భయం. ఒకరోజు అనసూయమ్మ ఒక పని చేయమని కోడలికి సంధ్యకి చెప్పింది. సంధ్య అత్తగారు ఎలా చెప్పిందో అలానే చేసింది. కానీ అత్తగారే తప్పుగా భావించి సంధ్య తను చెప్పినట్టుగా చేయలేదని భావించి సంధ్యపై కోపడుతుంది. ఒకరోజు దీపిక చెప్తుంది, అమ్మ వదిన తప్పు చేయలేదు, నువ్వు చెప్పినట్టే చేసింది. అప్పుడు అనసూయ గ్రహించింది తను ప్రేమతో చెప్పిన కోడలకు అది ఒత్తిళ్ళ అనిపిస్తుందని. సంధ్య కూడా మామగారిని గౌరవంగా చూసేది. సంధ్య కొత్త కోడలు అవడంతో ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. సంధ్య ఇంట్లో వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకున్న సమయంలో తను వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థం కాక ఒక్కొక్కసారి తనని అపార్థం చేసుకునేవాళ్ళు. ఒకరోజు రఘు అన్నాడు, అమ్మ సంధ్యను నీ కూతురులాగానే చూసుకో అమ్మా. సంధ్య నా భార్య కంటే ముందు నీ కోడలే కదమ్మా అంటాడు. ఆ మాటకి అనసూయంలో మార్పు కలుగుతుంది. అంటే కోడల్ని అపార్థం చేసుకోవడం మానేస్తుంది. మార్పు ఎలా వస్తుందంటే అదే రోజు అనసూయ స్వయంగా సంధ్య దగ్గరికి వెళ్ళి, నువ్వు అలసిపోయావమ్మా, కూర్చో, నేను చేస్తానని మృదువుగా చెప్పింది. సంధ్య ఆశ్చర్యంతో నవ్వింది. దీపిక కూడా వదినతో కలిసి వంట చేస్తూ మాట్లాడింది. సంధ్య మనసులో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో బయటికి వస్తాయి. అప్పుడు అందరూ కలిసి ఒకటవుతారు. అందరూ కలిసి ఎంతో హ్యాపీగా పండగ జరుపుకుంటారు. ఒక నెలంతా ఇల్లు మారిపోతుంది. సంధ్య అనసూయ కలిసి పండగ కోసం స్వీట్లు చేశారు. దీపిక రఘు ఇంటిని అలంకరించారు. అంతా కలిసి కూర్చొని నవ్వుకున్నారు. సంధ్య అనసూయ చేతిని పట్టుకొని అంది, అమ్మా మీ లేక నేను ఉండలేను, మీరు లేకపోతే నేను ఉండలేను. అనసూయ అనగానే అనసూయ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా తల చేయి వేసింది. చల్లగా ఉండని దీవించింది. నీతి: కుటుంబం బలపడేది మాటలతో కాదు, ప్రేమతో, అర్థం చేసుకోవడంతో. ఒకరి మనసు మరొకరు వినగానే ఇంటి గోడలు కాదు, హృదయాలే దగ్గరవుతాయి. ఇది ఇవాల్టి కథ. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.